హాయ్ ఎవ్రీవన్. యాంకర్ 'శివజ్యోతి' తిరుమలను దర్శించినప్పుడు తను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాని గురించి భక్తులు, హిందువులు బాధపడిన విషయం తెలిసిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత తను వీడియో చేసింది క్షమాపణలు చెప్తూ తను ఎంత బాగా దేవుడిని నమ్ముతానని, అదేవిధంగా పూజలు చేస్తానని, తను అన్ని దేవుళ్ళను పూజిస్తానని, తనకి ఎటువంటి ఉద్దేశం లేదని, కానీ తను నన్ను సమర్థించుకోవట్లేదని, సో అందుకే తను క్షమాపణలు చెప్పడానికి వచ్చానని, తన బ్రదర్ అందుబాటులో లేనందున ఇద్దరి తరపున తను క్షమాపణలు చెప్తున్నానని చెప్పిన విషయం తెలిసింది. ఈ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, హీరోలు వాళ్ళు కొన్ని తప్పులు దొర్లడం, వాళ్ళు మాట్లాడేటప్పుడు తర్వాత క్షమాపణలు చెప్పడం అరుదుగా కాకుండా రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది. సో మీరు నా ఒపీనియన్ అడిగితే అలాంటి పవిత్ర క్షేత్రాల్లో వీడియోలు ఇలాంటివి వెహికల్ చేస్టులు లేకపోతే ఏదైనా సరే, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ విజిటింగ్ టెంపుల్స్, దేవాలయాలు దర్శిస్తున్నప్పుడు మ్యాక్సిమం మొబైల్స్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఆ సన్నిధిలో మనం దేవుని యొక్క ప్రార్థనలోనో లేకపోతే ఆ ఫీలింగ్లోనో ఉండాలి. కానీ మనం ఇలాంటి వీడియోలు చేస్తూ మళ్ళీ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడైనా మనం చూసుకోవడం. ఐ డోంట్ నో ఆ వీడియోను తను అప్లోడ్ చేసిందా లేకపోతే వేరే వాళ్ళు అప్లోడ్ చేశారా అనేది నాకు తెలీదు. కానీ అట్లీస్ట్ అప్లోడ్ చేసేటప్పుడైనా తనే కానీ అప్లోడ్ చేసి ఉంటే, ఆర్ వైరల్ అయ్యి ఉంటే, అప్లోడ్ చేసేటప్పుడైనా చూసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అప్లోడ్ చేయకుండా ఉంటే మంచిది. అన్నిటికంటే ముందు వీడియోసు, రికార్డింగ్సు ఆర్ ఫొటోస్ తీయడం, లేకపోతే మొబైల్ యూజ్ చేయకపోవడం ఇంకా మంచిది. సో దట్ సమ్‌టైమ్స్ మనం మానవులం కాబట్టి కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు. కాబట్టి అలాంటి వీడియోలు చేయకుండా ఉంటే దేవుడి సన్నిధిలో ఇంకా మంచిది. నా ఫీలింగ్ అయితే అది. వీడియోస్ రికార్డ్స్ చేయకుండా హ్యాపీగా మొబైల్ రూమ్‌లోనే ఎక్కడో పెట్టేసి దర్శనం చేసుకొని హ్యాపీగా రూమ్‌కి వచ్చేసి దాకా ఆ ఫోన్ వాడకుండా ఉంటే ఇంకా మంచిది. మనం హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటారు. సో అది నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.